హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: గురుకులాలలో ఫుడ్ పాయిజన్, ఎస్సీ హాస్టల్లో 23 మంది విద్యార్థినులకు అస్వస్థత. గురుకులాలలో మళ్ళా కంటిన్యూ అవుతున్న ఫుడ్ పాయిజన్. ఎందుకంటే ఇదివరకు గతంలో మనం ఆర్కే న్యూస్లోనే చదువుకున్నాం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది పిల్లలు హాస్పిటల్ల పాలైళ్ళు, 2-3 చనిపోవడం జరిగింది. అది కంటిన్యూ అవ్వుకుంటూ వచ్చింది. ఒక నెల రోజులు మధ్యలో బంద్ అయ్యి మళ్ళా ఇప్పుడు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంత అధ్వానంగా గురుకులాలను ఎందుకు పట్టించుకుంటలేరు? విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని మీరెందుకు పట్టించుకుంటలేరు? ఆ విద్యాశాఖ వేరే ఎమ్మెల్యేకైనా ఇవ్వండి. లేని పక్షాన మీరైనా విద్యాశాఖను కరెక్ట్‌గా పట్టించుకొని గురుకులాల పిల్లల బాధలను అర్థం చేసుకోండి. మీ పిల్లలకు బాధ వచ్చినట్టు ఈ గురుకులాలలో ఉన్న పిల్లల బాధలు మీ బాధలు కాదు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఓటేస్తేనే మీరు ప్రభుత్వానికొచ్చిండ్రు. ఇంకా కంటిన్యూ అవుతుంటే గూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి పట్టించుకోలేకపోతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎస్సీ హాస్టల్‌లో 23 మంది విద్యార్థులకు అస్వస్థత. రుద్రూర్‌లో 23 మంది అస్వస్థతకు గురైల్లు. అంటే ఎంత దారుణం! ఒక్క హాస్టల్‌లోనే 23 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ల పాలవడం ఇది ఎంత వరకు న్యాయమని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి పిల్లల పక్షాన వారిని సందర్శించి గురుకులాలను తగిన చర్యలు తీసుకోండి, తగిన వసతులు చేయండని దయచేసి డిమాండ్ చేస్తున్నా. మీకు పిల్లలకు ఓట్లు లేవు, పిల్లల తల్లిదండ్రులకు ఓట్లున్నాయని కోరడం జరుగుతుంది. వారి తల్లిదండ్రులు ఓట్లేస్తేనే మీరు గద్దె మీదకొచ్చిర్రు. ఆ గతంలో ఏ రోజు గూడా ఇలా జరగలే. ఈ కాంగ్రెస్ పాలన ఎందుకు జరుగుతుందని అడగడం జరుగుతుంది. మా ప్రభుత్వంలో ఒకే న్యాయం జరగడం లేదు. అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకుడి నిరసన. ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య. మా ప్రభుత్వంలో మాకే న్యాయం జరుగుతలేదని కాంగ్రెస్ కార్యకర్త అంబేద్కర్ ముందు ధర్నా చేయడం. అంటే కాంగ్రెస్ పాలన ఇంత అధ్వాన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వారి కార్యకర్తనే అంబేద్కర్ ముందు ధర్నా చేయడం ఇది ఎంతవరకు? ఇంత దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీలకు అని కాదు, ప్రజలకు కూడా న్యాయం చేయని కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంది. వారి కార్యకర్తలే ఇంత అన్యాయం జరుగుతుందని రోడ్లపైకెక్కే పరిస్థితి ఏర్పడ్డదని తెలియజేస్తున్నాం. మరియు కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎగవేత గ్యారంటీ హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే. మూసి ప్రశ్నలకు బడ్జెట్‌లో సున్నా. ఆటో డ్రైవర్లకు అరపైస నిలదీయలే. ఫ్యూచర్ సిటీకి 100 కోట్లతోనే సరి. బీసీ సబ్‌ప్లాన్ అమలుకు మంగళం. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై అంకెల గారడీ. వ్యవసాయానికి 9,328 కోట్ల కోత. పంటల బీమాకు ఎగనామం. విద్యుత్‌కు కేటాయింపు 7.57%. ఆరోగ్య శాఖకు కనీస నిధులియ్యలే. నేతన్నకు ధీమా లేదు. అప్పులపై అబద్ధాలు పటాపంచలు. ఏడాదికి చెల్లిస్తున్న 30,000 కోట్లు. బడ్జెట్‌లో ప్రభుత్వం ఒప్పుకోలేదు. గ్యారంటీల పాతర, అబద్ధాల జాతర. బడ్జెట్‌లో కూడా కోతలే పెట్టిన కాంగ్రెస్ పార్టీ. బడ్జెట్‌లో బీమాకు నిధులే లేవు. మరి ఎక్కడికక్కడ కోతలు పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోతలు పెట్టిన ఈ బడ్జెట్‌లో ఏందంటే పింఛన్ల ఊసే లేదు. మరియు ఇప్పటి వరకు భరోసా మీద ఊసే లేదు. అంటే ఇంత అధ్వానం. పింఛన్లు గతంలో వారి ఇప్పుడున్న మంత్రులు కేసీఆర్ మేము 4,000 ఇస్తాం, మీరు 2,000 ఇస్తున్నారు, స్టూడుల్లే అన్నారు. సంవత్సరన్నర కాలమైనా కూడా అదే కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తుంది. ఇప్పటి వరకు కూడా బడ్జెట్‌లో కూడా దాన్ని ఊసే లేదంటే ఇది ఎంతవరకు న్యాయం? మరియు బీమా కూడా బడ్జెట్‌లో పెట్టకపోవడం, గతంలో చనిపోయిన వారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న బీమా బకాయిలు కూడా చెల్లించని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. బడ్జెట్‌లో కూడా ఈ పూర్తిగా నిరుపేదలకు న్యాయం జరిగేటట్టు లేదని ఎక్కడికక్కడ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి ఆటో డ్రైవర్లకు గతంలో హామీలు ఇస్తే ఆటో డ్రైవర్లు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఆటో డ్రైవర్లకు బడ్జెట్‌లో వారికి ఊసే లేకపోవడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే వారి కుటుంబాలు రోడ్ల పైన కూడా పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్‌లో జరిగిన పాలన. తెలంగాణలో ప్రజలకు అన్యాయం జరిగే బడ్జెట్‌గా ఉందని ప్రతిపక్షాలు అనడం జరుగుతుంది.
బంగారు బాట వదిలి కాటగలిసింది. తలసరిలో తగ్గిన దూకుడు. కేసీఆర్ పాలనలో సగటున ఏటా 15.36% వృద్ధి నమోదు. రేవంత్ పాలనలో 9.6%. ఏడాదిలో 5.4% తగ్గుదల. బంగారు బాట ఇడిచిపెట్టి ముళ్ళ బాట ఎంచుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏటా 15.34% పెరిగితే కేసీఆర్ పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో 6% తగ్గడం జరిగింది. అంటే ఇంత అధ్వానం 9.6% ఉంది. అంటే కేసీఆర్ పాలనలో అభివృద్ధి పెరిగితే రేవంత్ రెడ్డి పాలనలో దిగిపోయిందని నిర్ధారణ అవుతుంది. ఇలా ఉంది. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకనా ఏంది, పాలన మీద స్పష్టత లేకనా, ఈ ఆర్థిక పరిస్థితుల అంటే వృద్ధి రేటు కూడా తగ్గడం జరుగుతుంది. ఇలా ఉంది రేవంత్ రెడ్డి పాలన మరియు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని. అంటే అభివృద్ధి చేయలేక ఎక్కడికక్కడ అప్పులనే చూపెట్టుకొని కాలం గడిపే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. ప్లీజ్ ఆర్కే నేషన్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియోను మొత్తం చూడండి అని దయచేసి కోరుతున్నాను. మీ రాజెజ్జి సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ ఎడిటింగ్తో వస్తానని మీరు ఫుల్ వీడియో చూస్తే ఎంతో సంతోషం అని కోరుతున్నాను. మీ రాజెజ్జి.